శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక శక్తి యుక్తి. రాసిన వారు వి పార్థసారథి, గుంటూరు. అనగనగా శాంతిపురం అనే పట్టణంలో జనులు ప్రతిరోజు ఏదో ఒక ఇంటిలో ఎవరో ఒకరు హఠాత్తుగా మాయమైపోతుండేవారు. ఇందుకు కారణం ఏమిటా అని ఎంత ఆలోచించినా ఎవరికీ అంతు చిక్కలేదు. చివరకు ఒక రోజున వీరన్న అనే అతడు ధైర్యంగా ముందుకొచ్చి, మీరేమీ భయపడకండి, మన వాళ్ళు మాయమైపోవడానికి గల రహస్యం కనిపెట్టి దీనికి విరుగుడు ఏమిటో తెలుసుకుని వస్తాను అని చెప్పి ఒక గుర్రం మీద బయలుదేరాడు. వీరన్న అలా పోగా పోగా ఒక చోట బ్రహ్మాండమైన ఒక ఇసుక పర్వతము, దిగువనే ఒక కొలను, ఆ కొలనులో ఒక పడవ కనిపించాయి. చాలా దూరం తిరిగి అలసిపోటాన వీరన్న కొంచెం దాహం పుచ్చుకుని బడలిక తీర్చుకుందామనుకుని కొలను వద్దకు వెళ్లేసరికి ఆ కొలను నిండా ముచ్చటైన తాబేళ్లు కనిపించాయి. వీరన్న ఆశ్చర్యపడి ఒక చిన్న తాబేలును చేత్తో పట్టి తీయబోయాడు. అదేం చిత్రమో గాని అతను దానిపైన చేయి తీసేసరికి ఆ తాబేలు ఒక 12 ఏళ్ల పిల్లవానిగా మారిపోయింది. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ, అయ్యా, తమరెవరు, ఏ ఊరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని భయపడుతూ అడిగాడు. మాది శాంతిపురం. అది సరే అని వీరన్న ఆ కుర్రవాణ్ణి ఇంకా ఏమో అడగబోయేసరికి కొండపై నుంచి, ఎవడురా వాడు, శాంతిపురం అంటున్నాడు అని పెద్ద అరుపు వినిపించింది. ఆ అరుపు వినగానే ఆ కుర్రవాడు, అయ్యా, ఇక ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండకూడదు, పారిపోదాం పదండి, దారిలో అన్ని సంగతులు చెబుతాను అన్నాడు. వీరన్న సరేనని ఆ కుర్రవాడిని కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని ఉడాయించాడు. దారిలో ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు. ఆ రాక్షసుడి పేరు సికతాసురుడు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మనుష్యుల్ని మాయం చేసి తెచ్చి వాళ్ళని కొలంలో పడేస్తాడు. ఆ నీటి మహిమ వల్ల దానిలో పడవేసిన మనుష్యులు తాబేళ్లుగా మారిపోతారు. మరో చిత్రం ఏంటంటే ఆ సికతాసురుడు నిద్ర అంటే ప్రాణం. కుంభకర్ణుడి తర్వాత వీడనే చెప్పాలి. ఒక 1 రోజుల పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల మీద పడి మనుష్యుల్ని మాయం చేసి తెచ్చి కొలంలో పడేస్తాడు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు హాయిగా నిద్రపోయి చివరకు ఒక రోజున లేచి తాబేళ్లను కొలం నుంచి తీస్తాడు. ఈలోగా వాళ్ళు మరింత బలిసి ఉంటారు. వాళ్ళనందరినీ బొత్తులు బొత్తులుగా తినేస్తాడు. ఇప్పుడు మీరు ఏదో అదృష్టవశాత్తు నన్ను రక్షించారే గాని మీ ఊరి పేరు శాంతిపురం అని మీరు చెప్పడం వాడు విన్నాడు గనక మిగతా ఊళ్ళు వదిలి మీ ఊరి మీద పగబట్టి ఒక్క పురుగు కూడా లేకుండా నాశనం చేస్తాడు. కనుక వాడి పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అన్నాడు. సరే, ఆలోచిద్దాం. ఇంతకు మీది ఏ ఊరో చెప్పావు కాదే అని వీరన్న అడిగేసరికి శాంతిపురం పక్కనే ఉండే నురుగుపల్లె అనే గ్రామం అని చెప్పాడు ఆ కుర్రవాడు. వీరన్న ఆ కుర్రవాడిని నురుగుపల్లెలోని అతని తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి తన ఊరికి వచ్చి జరిగిన సంగతంతా ఊరి ప్రజలకు చెప్పేసరికి వాళ్ళు మరింత హడలిపోసాగారు. అక్కడ నికతాసురుడు మరికొద్ది రోజులు కల్లా నిద్రలేచి సందడు ఇసుక మూటగట్టుకుని శాంతిపురం ఎక్కడా, శాంతిపురం ఎక్కడా అని గర్జించుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి ఆ పెద్ద మూట వీపున వేసుకుని వస్తున్న ఒక గొడారివాడు కనిపించాడు. అతన్ని చూడగానే శాంతిపురం ఎక్కడా అని ఉరిమాడు నికతాసురుడు. శాంతిపురం నుంచే వస్తున్న ఆ గొడారివాడు, ఓహో, మన ఊరు వాళ్ళందరూ హడలిపోతున్నది ఈ రాక్షసుడి గురించి అయి ఉంటుంది. దారి చెప్పానంటే పోయి పట్టణమంతా నేలమట్టం చేస్తాడు. ఏమి చేయడమా అని ఒక్క క్షణం ఆలోచించి తన వీపు మీద ఉండే మూట గభీమని కింద పడవేసి మరమ్మత్తు కోసం పోగు చేసి తెచ్చిన చింతజోళ్లన్నీ రాక్షసుని ఎదుట పోశాడు. ఓయి పెద్ద మనిషి, నేనిప్పుడు శాంతిపురం నుంచే వస్తున్నాను. ఆ ఊరు నుంచి బయలుదేరింది మొదలు ఇప్పటి వరకు ఈ చెప్పుల జతలన్నీ అరిగిపోయాయి. దీన్ని బట్టి ఎంత దూరం ఉంటుందో నీవే ఆలోచించుకో. అంతగా కావాలంటే పని పూర్తి చేసుకుని తిరుగ్గా వచ్చేటప్పుడు నేను తీసుకువెళ్ళి నేను శాంతిపురంలో దిగబెడతాను అన్నాడు ఆ గొడారివాడు. సరే, ఇక్కడే ఉంటాను, నీవు పోయి చప్పునరా అన్నాడు రాక్షసుడు. గొడారివాడు వెంటనే శాంతిపురం చేరుకుని అక్కడ జరిగిన సంగతంతా ఊళ్ళో జనానికి చెప్పాడు. అది విన్న వీరన్నకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే ఊరి ప్రజల్ని కొంతమందిని పలుగులతో పారలతో వెంట తీసుకుని రాక్షసుడి కంట పడకుండా ఒక అడ్డదోవన వెళ్లి ఒక చోట ఒక పెద్ద కందకం తవ్వించాడు. దానిపైన చెట్ల కొమ్మలు అవి పేర్చి పైన ఆకులు కప్పి అక్కడ కందకం ఉన్నట్టు తెలియకుండా ఉండేలా చేశాడు. ఆ తర్వాత వీరన్న గొడారివాని చెవిలో ఏదో రహస్యం చెప్పి పంపేశాడు. తను గ్రామ ప్రజలు ఒక చోట దాక్కుని ఉన్నారు. మరి కొంతసేపటికి గొడారివాడు రాక్షసుడిని కలుసుకుని ఇక బయలుదేరి శాంతిపురం పోదాం అన్నాడు.
సరేనని ముందు గొడారివాడు అతడి వెంటనే రాక్షసుడు నడుస్తున్నాడు. గొడారివాడితో పాటు వేగంగా నడవలేక రాక్షసుడు కొంత వెనకబడ్డాడు. గొడారివాడు త్వరగా పోయి కందకానికి అవతల పక్కనే నిలబడి, ఏమయ్యో, ఇలాగైతే మనం 10 ఏళ్లు వేసినా శాంతిపురం చేరుకోలేం. కాస్త త్వరగా అడుగు వెయ్యి అని కేక వేశాడు. ఆ కేక విన్న రాక్షసుడు ఆత్రం కొద్దీ పరిగెత్తుకు వచ్చి అక్కడ కందకం ఉన్నదన్న సంగతి తెలియక ఆ ఆకుల మీద కాలు వేయడంతో ఒక్కసారిగా అడుగంట పడిపోయాడు. వెంటనే ఆ చుట్టుపక్కల దాగి ఉన్న వీరన్న గ్రామ ప్రజలతో సహా వచ్చి ఆ కందకం పూడ్చివేశాడు. అంతటితో రాక్షసుడి పీడ వదిలిందనుకుని తర్వాత వాళ్ళు కొలను వద్దకు వచ్చారు. దానిలో ఉన్న తాబేళ్లనన్నిటినీ బయటికి తీసేసరికి వాళ్ళంతా తిరిగి మామూలు మనుషులుగా మారారు. వాళ్ళని కూడా వెంటబెట్టుకుని వీరన్న శాంతిపురం తిరిగి వచ్చాడు. ఇంత యుక్తి చేసి ఆ గ్రామాన్ని శక్తివంతుడైన రాక్షసుడి బారి నుంచి రక్షించిన వీరన్నని, అంతనికి సాయపడిన గొడారి మల్లన్నని గ్రామ ప్రజలు ఎంతగానో మెచ్చుకుని వాళ్ళ ఇద్దరి పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు శాంతిపురం అని పిలువబడే ఆ ఊరు పేరు నాటి నుంచి వీరమల్లాపురంగా మార్చారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.